మనిషికి బలం ఉండటం ముఖ్యం కాదు, ఆ బలంతో ఏం చేస్తున్నాడన్నదే ముఖ్యం. సూర్యుడిలా ఆదర్శంగా ఉండండి. ఉదయించినప్పుడు గర్వపడకండి, అస్తమించినప్పుడు భయపడకండి. సమస్యల గురించి చర్చలు పెట్టే బదులు వాటి పరిష్కారాలపై దృష్టి పెడితే ఫలితం వేగంగా వస్తుంది. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. కఠినంగా మారిన మనిషి వెనుక కనిపించని బాధ ఖచ్చితంగా ఉంటుంది. మనుషులు ఎలా మారిపోతారో తెలుసా? నువ్వుంటే చాలు, ఇంకెవరూ అవసరం లేదు అనే దగ్గర నుంచి ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అనే వరకు మారిపోతారు. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచించకు, బలహీనపడతావు. గుణం చూసి మర్యాద ఇచ్చే రోజులు కావు, ధనం చూసి మర్యాద ఇచ్చే రోజులివి. ఎంత ధనం ఉంటే అంత విలువ ఉంటుంది. సులువుగా జారిన మాటలే బలంగా బాధపెడతాయి. మనసు ప్రశాంతంగా ఉన్న ప్రతిరోజు ఒక గొప్ప పండగే. అలాంటి పండగలు జరుపుకునే అదృష్టం అందరికీ అంత సులువుగా అందదు. నియంత్రణ లేని వారు తీసుకునే ఏ నిర్ణయం పైన బలంగా నిలవలేరు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవటమే నీ బలం. నిన్ను నువ్వు ప్రేమించుకోవటమే నిజమైన స్వేచ్ఛ. నిన్ను నువ్వు క్షమించుకోవటమే శాంతి. నీతో నువ్వు ఉండటమే ఆనందం. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు ఒకేలా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. తిరిగి పొందలేనిది కోల్పోయామని తెలిసాక కోలుకోవటం అంత తేలిక కాదు. మీకు వెన్నరాసే వ్యక్తి చేతిలో ఎప్పుడూ కత్తి ఉంటుంది. ఎవరైతే మీరున్నా లేకున్నా ఒకేలా ఉంటారో వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. విడిచి ఉండలేని మనిషిలో ఏదైనా లోపముంటే అలవాటైనా చేసుకోవాలి, లేదా భరించటమైనా నేర్చుకోవాలి. కఠినంగా ఉన్నా సరే చెడ్డ మాట చెవులో చెప్పాలి, మంచి మాట మైకులో చెప్పాలి. ఎవరూ నొచ్చుకోకుండా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. కాలం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, పరిగెత్తదు. ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. నువ్వు నడిస్తే ఆలస్యం అవుతుందని పరిగెత్తవచ్చు, కానీ ఎప్పుడు ఒకేలాగా ప్రవర్తించు. మనిషికి తాను ప్రయత్నించింది తప్ప మరేది దక్కదు. వదిలేయటానికి కారణం చూపించటం, కారణాలున్నాయని వదిలేయటం ప్రేమ అనిపించుకోదు. ఎందుకంటే ప్రేమ కలవటానికి కారణం వెతుకుతుందే తప్ప విడిపోవటానికి కాదు. జీవిత ప్రయాణంలో ఎవరు ఎక్కవలసిన చోట వారు, ఎవరు దిగవలసిన చోట వారే దిగిపోవలసింది. అది ప్రయాణమే కావచ్చు, జీవితం కూడా అంతే. గొర్రె జీవితాంతం నక్కకు భయపడుతూనే గడుపుతుంది, కానీ చివరికి దాన్ని చంపేది నక్క కాదు, దాన్ని మేపే కాపరే. అలాగే హాని ఎప్పుడూ శత్రువు నుండే కాదు, ఎటు నుండైనా రావచ్చు. ఎవరైనా నీ పరపతికి భంగం కలిగించి నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తే నువ్వు పెద్దగా బాధపడకు. వారు నీకన్నా కింద ఉన్నారు కనుకే నిన్ను లాగాలని చూస్తున్నారు. అలాంటి వారు ఎప్పుడూ నీ కిందే ఉంటారు. ఒక చిన్న పక్షి కూడా తన సొంత రెక్కలతోనే ఎగురుతుంది, కానీ మనిషి మాత్రం ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తాడు. ఎవరిపైనా ఆధారపడకూడదు. మీరెవరినైనా మోసం చేయటంలో విజయం సాధిస్తే ఆ వ్యక్తిని మూర్ఖుడని అనుకోకండి. అతడు మీ అర్హత కంటే ఎక్కువగా మిమ్మల్ని విశ్వసించాడని తెలుసుకోండి. వెన్నుపోటు పొడవకండి. కొన్నిసార్లు నీ సమర్థతతో పోల్చి చూస్తే నీకున్న సమస్య చాలా చిన్నది. నీ సమస్యను ఎక్కువగా ఊహించుకొని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. సమస్య తగ్గ పరిష్కారం చేసుకోవాలి. నీకు తెలియని గొప్ప శక్తి నీలో అంతర్గతంగా దాగి ఉంది. అది నీ జీవితంలో కలిగే అడ్డంకుల కంటే గొప్పదని తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవటం కూడా ఒక విజయమే. కావలసిన స్థాయికి మనిషి ఎదిగాక నేల మీద ఉన్నవారు కనిపించాలి. ఆ స్థాయికి ఎదగటానికి కారణమైన వారు కనిపించాలి. లేదంటే అహంతో ఎంత ఎత్తుకెదిగినా పాతాళంలో ఉన్నట్లే. ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకు. సాహసం చేయడానికి వెనకడకు. జీవితంలో అనుభవాన్ని మించిన ప్రత్యామ్నాయం ఇంకేమీ లేదు అని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఒక అద్భుతాన్ని చూడటం మీకు స్ఫూర్తినిస్తుంది, కానీ
మీరే ఒక అద్భుతం అని తెలుసుకోవటం మిమ్మల్ని మారుస్తుంది. అందరి నుండి అన్నీ నేర్చుకోండి. ఏ ఒక్కరిని అనుసరించకండి. మీ ఆలోచన విధానాన్నే మీరు నిలుపుకోండి. నవ్వటం మాత్రమే నేర్చుకోండి. ఏడవటం మీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. ఎవరి దగ్గర నుండైనా ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. మీ జీవితంతో అత్యంత ప్రభావం చూపే వ్యక్తి అతి తక్కువ కాలం మీతో ఉంటారు. కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అందమైన అనుభూతిలా స్వీకరించేలా నీ మనసుకు తర్ఫీదివ్వు. అప్పుడు నువ్వే అందరికీ ఆదర్శం. భగవంతునిచే రూపకల్పన చేయబడిన గమ్యాన్ని మనిషి మార్చలేడు. నిమిత్త మాత్రుడే మనిషి. కనీసంలో కనీసం నీకున్నదాన్ని నువ్వు బాగుందని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు. కొన్నిసార్లు ఓటమి కిరీటాల హోరులో కూడా గెలుపు గుర్రపు డెక్కల సవడి చక్కగా వినిపిస్తుంది. కష్ట సమయంలో కూడా నీకు జరిగే మంచి ఏమిటంటే అందరి యొక్క నిజ స్వరూపాలను చూడగలరు. ఒక మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. ఎప్పుడూ ఓడిపోతారన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తారనే నమ్మకంతో ఉండాలి. అతిగా ఆశపడేలా చేసేది ఏదైనా మనిషిని బానిసగా మారుస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మనిషి అందంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించలేకపోతున్నారు. నిత్య ఆనందమే మనిషి ఆయుష్ను పెంచుతుంది. కల్మషం లేని వారికి అంతా మంచిగానే కనిపిస్తుంది, అంతా మంచే జరుగుతుంది. మనసులో కల్మషం ఉన్నవారు ఉన్నతంగా ఎదగలేరు. కొన్నిసార్లు మంచితనంతో మంచిగా మాట్లాడే మాటలు సమయానికి తగు మాటలాడి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. సులువుగా తీసుకునేంతవరకు సమస్య సమస్యగానే ఉండిపోతుంది. సవాలుగా తీసుకున్నప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. శత్రువుపై గెలవటం కన్నా శత్రుత్వం లేకుండా చేసుకోవటం గొప్ప విషయం. అడుగడుగున శత్రువులు ఉన్నట్లే అడుగడుగున మిత్రులు ఉంటారు. కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కానీ మీ జీవితాన్ని మించిన టీచర్ మరొకరు లేరు. బ్రతుకు పయనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. కొన్ని వదిలేస్తే ఆర్థికంగా బాగుంటారు. కొన్ని ఆలోచించడం మానేస్తే ప్రశాంతంగా ఉంటారు. కొందరిని వదిలేస్తే జీవితాంతం బాగుంటారు. కష్టమైన భవిష్యత్ అంతా సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళని మీరు మర్చిపోవాలి. అప్పుడే ప్రశాంతత లభిస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వెనక్కి చూడు. ఆనందంగా జీవించాలంటే ముందుకు చూడు. అక్కడే ఉండాలంటే అందరితో పోల్చుకొని చూడు. పులి వేటను అందుకోలేదు, వేట పులికి దొరకదు. కానీ ఎవరైతే వెనక్కి తిరిగి చూస్తారో వారే ఓడిపోతారు. ఏది చెప్పి జరగదు. జరిగింది మార్చడం కూడా వల్ల ఏ పని కాదు. గతాన్ని తవ్వొద్దు, బాధపడద్దు. బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా ఏడవాలి కానీ ఎక్కడ ఆగొద్దు. గతం మీకు అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. జీవితంలో ఎందరో పరిచయం అవుతారు కానీ సంతోషానికి కొందరే కారణమవుతారు. వారే నిజమైన స్నేహితులు. సొంత వాళ్ళతోనే ఒక్కోసారి తలపడాల్సి వస్తుంది. వాళ్ళు మీ చుట్టూ మీ వాళ్ళలాగానే ఉంటారు కానీ మీ వాళ్ళు కాదు. తీవ్ర పోరు తర్వాత మీ వాళ్ళెవరో కాని వాళ్ళెవరో ఖచ్చితంగా మీకే తెలుస్తుంది. క్షమాపణ ఇరుగురి మధ్య వారధిలా మారినప్పుడు ఎంత కోపమైనా ఇట్టే కరిగిపోతుంది, ఏమీ జరగనట్లుగా. కొన్ని విలువల కోసం శ్రమించు. విజయం దానంతట అదే నిన్ను వరిస్తుంది. కలిసి ఉండటం వలన ఎన్నో కలిసి పంచుకోవచ్చు. అవి మాటల్లో చెప్పలేరు. ఆప్యాయత అనురాగాలకు అవి పట్టుకొమ్మలు, సిరి సంపదలకు అవి అతీతం. చాలామంది తమ బాధల్ని వేరొకరికి చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవరికి చెప్పకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని
ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.